హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో ఆవకాయ పచ్చడిని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నాకు పచ్చడి అన్నిటిలోని ఈ మామిడికాయ పచ్చడి చాలా ఇష్టము. చాలామందికి ఇష్టము, కానీ పెట్టుకోవడం ఎలానో రాదు. నేనైతే ఈరోజు ఈజీగా కేజీ మామిడికాయలతోటి కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి, పెరుగన్నంలోకి, దద్దోజనంలోకి చాలా కమ్మగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లోకల్లో ఉన్న వారికి నేను చెప్తున్నానండి, ఎవరికైనా పచ్చడి పెట్టుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఫెన్సీ బజార్లో మంచి మామిడికాయలు అమ్ముతున్నారు. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే అదే సైజులో కట్ చేసి పీసులాగా ఇస్తున్నారనమాట. చాలా బాగున్నాయి. నాకైతే వాళ్ళే కట్ చేసి ఇస్తామన్నారు. వెంటనే పెట్టాం కదా అనే ఉద్దేశంతో నేను ఇలా కాయలు తీసుకున్నాను అనమాట. అస్సాంలో ఈ మామిడికాయలు కిలో ప్రైజ్ వచ్చేసరికి 100 నుంచి 120 రూపీస్ వరకు ఉన్నాయి. కానీ మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి. చూసారా, గ్రీన్గా మంచిగా చూసి కూడా మనం తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా మంచిగానే ఇస్తున్నారు. అక్కడ మార్వాడీస్ అయితే చాలామంది ఉన్నారనమాట. వాళ్ళైతే అక్కడే డైరెక్ట్గా కట్ చేయించుకుంటున్నారనమాట. ఇలా మామిడికాయలు తీసుకొని ఈ పైన జిగురు కానీ డస్ట్ కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని లైట్ కలర్స్ ఉన్న కాటన్ క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. కలర్స్తో ఉన్న క్లాత్ని తీసుకున్నట్లయితే కలర్ అంతా మళ్ళీ ఈ మామిడికాయలు అంటుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం కిచెన్లో వాడే క్లాతులు లైట్గానే ఉండాలి, కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఈ మామిడికాయలన్నీ తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 2 నుంచి 2.5 ఇంచీలు పొడవు వెడల్పు ఉండేటట్టు ముక్కలు నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడమే నీట్గా రావాలి. మనం కట్ చేసుకునే ప్రతి ముక్కకి కూడా టెంక అనేది ఉండాలి. ఇలా ప్రతి ముక్కకి టెంక ఉండడం వలన మనకి కొన్ని నెలలు, 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుంది కనుక ముక్క అనేది మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ టెంక సపోర్ట్ తోటి మనకి ముక్క నీట్గా ఉంటుంది. అలా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించుకొని కట్ చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ముక్క 4 పక్కల కూడా లోపల తెల్లగా ఉండాలి. అంటే ఈ ముక్కలు పండినట్టు అస్సలు ఉండకూడదన్నమాట. జస్ట్ లైట్ ఎల్లో కలర్ వచ్చినా సరే మనకి ఈ పచ్చి మామిడికాయ పచ్చడి అస్సలు బాగోదు. తీపి ఆవకాయకి అయితే బాగుంటుంది, కానీ పచ్చి ఆవకాయకి ఇలాగ నీట్గా వైట్గా ఉండేటట్టు కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత రాళ్ళుప్పుని ఎండలోని 1 రోజంతా ఎండబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు. నిలవ పచ్చడికి తప్పకుండా ఈ చిన్న టిప్స్ అయితే మనం యూజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత నల్లావాలు మీడియం సైజులో ఉన్నవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ ఏమి కూడా లేకుండా నీటిలోని వేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం మెంతులు, నేను ఇది ఉప్పుని ఎండలో ఎండబెట్టుకొని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఆవాలు కూడా అలానే గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకొని మెత్తగా ఉంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఎండబెట్టుకొని స్కిన్ అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మంచిగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచిగానే ఉండాలి, ఎందుకంటే ఈ పచ్చడి నిల్వ పెట్టుకుంటాం కనుక. తర్వాత 2 టీ స్పూన్లు మెంతులు అయితే సరిపోతాయి, ఎండబెట్టుకొని ఉంచుకోవాలి. కొంతమంది పౌడర్లా కూడా వేసుకుంటారు. మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే పౌడర్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే మెంతులు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల నూనె. ఈ నూనె పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేని ఎడల వేరుశనగ నూనె వాడుకోవచ్చు. పల్లి నూనె అంటారు కదా, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, కానీ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె మాత్రమే వాడాలి, వేరొక ఆయిల్ వాడకూడదు. తర్వాత 1 కప్పు మనం మెజర్మెంట్ కింద తీసుకోవాలి. నేను ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను అనమాట. ఈ కప్పుతోటి 4 కప్పులు మామిడికాయ ముక్కలు ఫుల్గా ఇలా మెజర్మెంట్ తీసుకుంటేనే మనం ఉప్పు, కారము ఇవన్నీ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నేను ఈ బౌల్లో మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను పచ్చడిని. జనరల్గా అయితే మనం ప్లాస్టిక్లో కానీ, గాజు సీసాల్లో కానీ, పింగాణిలో కానీ మిక్స్ చేసుకుంటాము. స్టీల్లో కానీ ఇలా బౌల్లో కానీ మిక్స్ చేయకూడదు. నేను ఇలా కలుపుకున్న తర్వాత వేరే జార్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తాను.
వీలుగా ఉంటుంది అన్నట్టుగా ఇందులో వేసాను అనమాట. ఇలా వేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటికీ ముందు బాగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల మనం ఎన్ని రోజులు నిల్వ ఉంచుకున్నా ఈ మామిడికాయ ముక్క అనేది మెత్తగా అవ్వకుండా గట్టిగా టేస్ట్గా ఉండడం కోసం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంతమంది ముందుగానే ఉప్పు, కారం ఇవన్నీ వేసేస్తారు. అలా కాకుండా ఫస్ట్ ఇలా నూనె అంతా ముక్కలకు పట్టించిన తర్వాత మనం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏ కప్పుతో అయితే మీరు మెజర్మెంట్ తీసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ఉప్పుని వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 3/4 కప్పు కారం వేసుకోవాలి. ఈ కారం అయితే క్వాలిటీగా ఉంది, స్పైసీ ఎక్కువగా ఉంది కనుక ఇలా వేసాను. మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే ఫుల్ కప్పు వేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు ఆవపిండిని వేసుకోవాలి. ఈ ఆవపిండి కూడా మనం ఇంట్లో పట్టించుకుంటేనే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. నేను 3/4 కప్పు వరకు వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1 టీ స్పూన్ వరకు మెంతులు, మీకు ఇష్టం ఉన్నట్లయితే ధనియా పౌడర్ వేసుకోవచ్చు. ఈ మెంతుల్ని కూడా పౌడర్ లాగా వేసుకోవచ్చు. నాకు ఈ పచ్చళ్ళలో బాగా ఊరిన మెంతులు చాలా ఇష్టము, అందుకు గాను నేను మెంతులు వేసాను. మీకు ఇలా ఇష్టం లేని ఎడల మెంతుల్ని పౌడర్లా చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ముక్కలకి బాగా పట్టే వరకు 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ కారం, మెంతిపిండి, మనం వేసిన మెంతులు, ఈ ఫ్లేవర్స్ అన్నీ ప్రతి ముక్కకి కూడా బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత నేను కొంచెం ఫ్రీగా కలుపుకోవడం కోసం పెద్ద కంచంలో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. కొంచెం అది చిన్నదిగా ఉంది అనే ఉద్దేశంతో ఇలా అంతా ముక్కలకు పట్టించుకున్న తర్వాత మరొక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఫస్ట్ 1 కప్పు వేసాము, ఇది 1 కప్పు. ఇలా వేసుకొని మరి కాసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. టోటల్గా మీరు ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటారో మామిడికాయ ముక్కలు అదే కప్పుతోటి 3 కప్పుల వరకు ఆయిల్ పడుతుంది. నేను 2 కప్పుల వరకు ఇప్పుడు వేసుకున్నాను ఎండింగ్లోని. అంటే మనం వేరే జాడీల్లో కానీ ఇలా గాజు సీసాల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, ఇలా చేసుకొని లాస్ట్లో పైనుంచి మరొక కప్పు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 4 నుంచి 5 రోజుల పాటు మనం ఇలా ఉంచుకున్న తర్వాత మనం వేడి వేడి అన్నంలో మనం మిక్స్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. స్టీల్ బౌల్లో వాటిల్లో మనం స్టోర్ చేయకూడదు. ఇలా ఎండింగ్లో కొంచెం నేను రైస్ వేసి మిక్స్ చేశాను, చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే ఫస్ట్లో చూసేటప్పుడు కొంచెం చిరుచేది వస్తుంది, మీరు కంగారు పడనవసరం లేదు. మనం ఇలా 4-5 రోజులు ఇలా ఊరబెట్టడం వలన మామిడికాయలో ఉన్న పులుపు అంతా ఈ చిరుచేదంతా లాగేస్తుంది అనమాట. అప్పుడు మంచి రుచిగా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా నేను చూపించడం లేదు, ఇలా తక్కువగా కేజీ కాయలతో పెట్టినట్లయితే ఎవరైనా ఈజీగా ఇంట్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలా తక్కువ క్వాంటిటీ చూపించాను అనమాట. ఎప్పుడూ అయితే మాకు మా మదర్ పంపిస్తారు ఇలా ఈ పచ్చడైనా తీపావకైనా సరే, ఈసారి మనం పెట్టొచ్చులే అనే ఉద్దేశంతో నేను ఇలా తక్కువ క్వాంటిటీలో చూపించాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఈజీగా ఉంటుంది కూడా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి మీరు తయారు చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.